కయీను మరియు హేబేలు కథ. ఆదాముకు, హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు, కయీను, హేబేలు. కయీను వ్యవసాయదారుడు కాగా, హేబేలు గొర్రెల కాపరిగా జీవించేవాడు. ఒకరోజు వారు తమ తమ అర్పణలను దేవుడికి సమర్పించారు. హేబేలు తన గొర్రెల మంద నుంచి ఉత్తమమైన దానిని, మొదటి సంతానాన్ని అర్పించగా, కయీను తన పంటలోని తప్పలను సమర్పించాడు. దేవుడు హేబేలు బలిని సంతోషంగా ఆమోదించగా, కయీను బలిని తిరస్కరించాడు. దీంతో కయీను తీవ్రంగా అసూయతో మది కలత చెందాడు. దేవుడు కయీనును ప్రశ్నిస్తూ, నువ్వు మంచిది చేస్తే నీకు కీర్తి లభించదా? చెడు చేస్తే పాపం నీకు దగ్గరగా ఉంది, దాన్ని నువ్వు జయించాలి అని హెచ్చరించాడు. అయితే, కయీను తన కోపాన్ని అదుపు చేసుకోలేక, తన తమ్ముడు హేబేలును పొలంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. దీని కారణంగా, దేవుడు కయీనుపై శాపం వేశాడు. కయీను ఎక్కడికి వెళ్ళినా భూమి అతనికి పంటను ఇవ్వదని చెప్పి, అతన్ని దేశదిమ్మరి చేసి పంపించాడు. అయినా, దేవుడు అతన్ని చంపరాదని ఒక గుర్తును కయీనుపై ఉంచాడు, ఇతన్ని చంపినవాడు ఏడింతలు శిక్ష అనుభవిస్తాడని ప్రకటించాడు. నీతి. ఈ కథ అసూయ, కోపం మరియు పాప ఫలితాలను వివరిస్తుంది. దేవుడు మనం మన తప్పులను తెలుసుకుని మారే అవకాశం ఇస్తాడని, కానీ మన కోరికలకి లోబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలియజేస్తుంది.